గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆ గ్రామం మూగబోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎందుకు నిర్మానుష్యంగా మారాయో ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందివ్వబోతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కడప జిల్లా వేంపల్లె మండలం చింతలమడుగు పక్కీరిపల్లె వద్ద ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు అంతా మహిళలే. ఇక్కడంతా ఏదైతే మైనర్ బాలికకు సంబంధించి అత్యాచార ఘటనలో వీళ్ళంతా ఆందోళన దిగిన నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా వీళ్ళంతా కూడా అంటే తల్లిదండ్రులు కలత చెందారు. ఏదైతే తన బిడ్డ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది, అసలు తన బిడ్డ గొర్రెలు కాచేందుకు వెళ్ళినటువంటి అడవికి వెళ్ళినటువంటి బిడ్డ ఆ తర్వాత బట్టలు అంటే చిరిగిపోయి కనిపించడాన్ని కూడా చెలించిపోయినటువంటి పరిస్థితి. ఆ చెలించిపోయిన నేపథ్యంలోనే ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా ఆందోళన బాటపట్టారు, స్టేషన్ను ముట్టడించారు. ఈ క్రమంలో ఆ ఘటన జరగడం ఒక రకంగా పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించారు. ఏదైతే పోలీస్ స్టేషన్లోకి చొరబడే ప్రయత్నం చేశారు, ఇది తప్పుగా భావించినటువంటి పోలీసులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి 150 మంది పైన కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఊరంతా కూడా మహిళలే. వీళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి, అంటే కూలి పనులకు వెళ్తే కానీ ముద్ద నోటికి దిగలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు. అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది చెప్పండి. ఏం జరగదు, అందరూ వచ్చినారు సార్. మాకు ఎలప్ చేయండి అని మా పాప కాండాలే రాండి అని చెప్పింది సార్. పిల్ల అందరూ ఆడపాప అని అందరూ మహిళలు అందరూ పోయినారు సార్. ఊరంతా పోయినారు. ఏమో ఈ పాప కాండాలేదని మాకు అట్టా చేస్తుండేది మాకు తెలియదు సార్. అయ్యో పాపం అని పోయినారు. అట్టా చేసినారు సార్. మా పిల్లలు పెద్దలు మా వాళ్ళు పిల్లల కాడ నుంచి భయపడి ఎక్కడ పోయినారో ఏమో తెలియదు సార్. మాకు ఏమైనారో ఏమో మాకు తెలియలేదు, రానే లేదు. ఏడ ఉన్నా కూడా కండలే, ఊళ్ళో లేరు. ఎన్ని రోజులు వెళ్ళిపోయి మీ వాళ్ళు? 8 రోజులు అవుతుంది సార్. ఉన్న పక్కళ్ళకాయతో ఒత్త రోజు తిండి తీసానా డర్కో తిండి తీసానా కాని రాలే సార్. మా పిల్లలు ఏడ ఉన్నారో ఏమో మేము భయపడతాం. మన ఊర్లోకి మీరు వచ్చినారు కదా సార్, ఎవరైనా ఒక్కరు మొగళ్ళు ఉండారా, పిల్లలు ఉండారా? ఎవరో ఇదికి 2-3 ఆడవాళ్ళు ఉండారు. ఇప్పుడు మేము వచ్చినామని మీరు వచ్చినారని ఇక్కడ ఇది 2-3 మీ దగ్గరికి వచ్చినాం సార్. మీ దగ్గరికి వచ్చినా కూడా మేము భయపడి వచ్చాము. ఏమో అని భయపడి వచ్చాము అంతే. మేము భయపడే వాళ్ళము. మేము స్టేషన్ కాడికి ఎందుకు పోతాం సార్? మేము బయటకే రాము. అన్యాయం జరిగింది అని మేము పోయినారు పిల్లలు. మాకు తెలియకుండానే పోయినారు మగ పిల్లలు. మేము బయటకు రాకుండా ఉన్నాం సార్. మాకు కూడా మా పిల్లలు ఏం చేయాలో సార్? ఏదో టోర్ బియ్యం ఇచ్చే అదే చేసుకొని తింటున్నాము. అది కురాకులే ఏంలే, ఏదో ఒక పెరుగు పొట్లం తెచ్చుకుంటున్నాము, కలుపుకొని తింటున్నాము. ఏమన్నా చావాలా సార్? ముసళ్ళు మంచాల్లో పడిపోయినారు. మంచాల్లో పడిపోయే వాళ్ళకు అన్నంలే వాళ్ళు విడిచిపెట్టి దెంకొని పోయినారు. చూస్తున్నాం కదా, మహిళలు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మగ దిక్కు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ వీధి కూడా అటు పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా ఉంది. అంటే ఓ రకంగా పూర్తిగా అంటే ఎవరు కూడా గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అటు యువకులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు కూడా లేరు. కేవలం వృద్ధ మహిళలు, చిన్న పిల్లలు తప్ప ఎక్కడ ఎవరు కనిపించని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మగవారు లేని కారణంగా కూడా పూట గడవనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఏం తిని బతకాలి అంటే ఓ రకంగా ఇలా పోలీసులు 150 మందికి పైగా కేసులు నమోదు చేస్తే మేము ఏం తిని బతకాలి అంటే మగతోడు లేకుండా ఇన్నేళ్ల పాటు జీవిస్తున్నాం. కనీసం మగవారు ఉంటే గిన కూలి పనులు చేసుకొని 10 రూపాయలు లెక్క తీసుకొచ్చి తమకిస్తే జీవనం జరిగే పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రస్తుతం స్టోర్ బియ్యం ఉన్నాయి, ఆ స్టోర్ బియ్యం తిని బతకాల్సినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఎక్కడే కానీ అసలు వీళ్ళు మనం కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వస్తే ఈ వీధిలో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. అంటే ఒక రకంగా మహిళలు కూడా బయటికి రాకుండా భయపడాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో వీళ్ళు పోలీసులకు భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో వీళ్ళంతా కూడా ఇక్కడ అంటే వీళ్ళ భర్తలు కావచ్చు, వీళ్ళ బిడ్డలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళారన్నటువంటి విషయం కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇక ఏం చెప్పాలి. మరో మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్ని రోజులైంది మీ వాళ్ళు పోయి, ఏంటి పరిస్థితి?
ఇప్పటికి 7 రోజులు అవుతుంది సార్ వెళ్ళిపోయి. ఇప్పుడు వాళ్ళు ఏడున్నారో కూడా మాకు తెలుసు సార్. ఏడున్నారని మేము కనుక్కోవాలో చెప్పండి సార్. న్యాయం కోసం పోయినాం సార్. మేము ఆడపిల్ల ఏమైనా అయిపోతుందని పోయినాం సార్. మేము కూడా మా పిల్లలు చేసింది తప్పు అంటున్నారు కదా సార్. మేము క్షమించమని మేము కోరుకుంటాం సార్. వాళ్ళ దగ్గర మేము న్యాయానికి పోతాం, పోలీసుల దగ్గర. వాళ్ళే మాకు ఇట్ట భయపడించంటే మేము ఎవరి దగ్గరికి పోవాలా సార్, మీరే చెప్పండి. అందుకోసం మేము చెప్తున్నాం సార్. మాకు ఇప్పుడు అన్నం తినేదానికి కూడా మాకు ఇది లేదు సార్. మాకు ఇంట్లో అట్ట అయింది సార్. మాకు మీరే న్యాయం చేయాలా, ఎట్టొకటి మీరు చెప్పాలా సార్. ఇప్పుడు మేము చెప్పాలన్నా, ఇప్పుడు మేమైనా మాట్లాడాలన్నా కూడా మాకు ఎంక్వైరీ చేసి మాకు కనుక్కొని మాకు కూడా టార్చర్ చేస్తానని మేము చెప్పేదానికి కూడా ముందుకు రావడం లేదు సార్. మాకు పేర్లు కనుక్కుంటున్నారు. మాకు ఏమైనా చేసి ఆధార్ కార్డు తేండి అంటున్నారు, నంబర్ వేసుకుంటున్నారు, స్టేషన్ కాడికి రామంటున్నారు. అట్లా చేస్తున్నారు సార్. చిన్నపిల్లలకు కూడా ఇడిచిపెట్టడం లేదు, భయపడి వెళ్ళిపోతున్నారు సార్. వాళ్ళకు అధికారం ఉండదని వాళ్ళు చేస్తున్నారు సార్. మాకు అధికారం లేదు, మేమేం చేయలేక ఉన్నాము, ఆ పరిస్థితిలో ఉన్నాము. అందుకోసం మేము దాక్కుంటున్నాం సార్, అంతే. మేమేం తప్పు చేయలే, న్యాయం కోసం పోయినాం సార్, అంతే. అందుకోసమే ఆ రొంచెపు పాపకి ఏమైనా అయితే మేమేం చేయాలా సార్? వాళ్ళు దాక్కుంటారా మా మాదిరిగానే? పాపకి ఏమైనా ఏమైనా హాని జరిగింటే వాళ్ళు కూడా దాక్కుంటారా? అట్టనే లేదు కదా సార్. అందుకోసం మేము చెప్తున్నాం సార్, మాకు న్యాయం చేయాలా. పాపకు ఇప్పుడు పాప తరపు నుంచి ఏం తప్పు లేదు, వాళ్ళ తరపు నుంచి ఏం తప్పు లేదని మాకు భయపడిస్తున్నారు. ఒకవేళ తప్పు జరిగింటే సార్ ఏమవుతుంది సార్? కుక్కలు నక్కలు తినిపోతారు. గంట లేట్ అయింది సార్, అర్ధగంట లేట్ అయింది. ఆ లేట్లో అది కొండలో ఏమైనా జరిగిందేమో అని కొడుకులు, పిల్లలు, పెద్దలు అందరూ భయపడినారు సార్. పాప కోసం ఏమైనా అవుతుందేమో, ఏమైందో ఇప్పుడు వరకు ఆచూకీ తెలియలేదు అని వాళ్ళు ఒక దీంట్లో భయంతో ఆ అమ్మ నాయన మొత్తుకుంటున్నారు సార్. వాళ్ళు ఏడుపులు చూడలేక ఊరంతా వాళ్ళ మీద పోయినాం సార్, అంతే. బాధపడతా అంటే అప్పుడు వాళ్ళ కనకరంతో వచ్చినారు. అందరూ ఇట్లా జోడిస్తే కనకరించి వచ్చినారు. మేమేం మనిషికి పిలిచాము, నీకు బిడ్డే నాకు బిడ్డే, ఆడ కూతురు ఎవరికైనా ఇట్లా జరిగేది అని పోయిండేది ఒక్కటే. మాది ఏమీ లేదు స్వామి. ఇప్పుడు పోయిన వాళ్ళకు వచ్చేది మాకు నింద. మా బిడ్డ పోయినా పర్వాలే, ఈ బతికి సచ్చినా పర్వాలే, వాళ్ళు ఉండకూడదు అక్కడ, వాళ్ళు రావాలని కోరుతున్నాం. మేమేమో వాళ్ళు ఆక్షేపణ చేసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారని లేంలే, వాళ్ళు రావాలా మాకు. మా బిడ్డ ఇంకా చచ్చిపోలే పర్వాలే. శ్రీలవతి అన్నాడు కదా డాక్టర్, బిడ్డని ఇంటికి పెట్టాలి ఇన్నాళ్ళు. బిడ్డని ఏం దానికి పెట్టినారు సార్? వాళ్ళు వచ్చినాక మిమ్మల్ని ఇడసమంటే వాళ్ళకి వీళ్ళకు సంబంధం ఉందా? వాళ్ళ అమ్మ నాయన వచ్చేదానికి కూడా లేదు. వీళ్ళు బయటికి సెక్రటరీలు పెట్టినారు, పోలీసు వాళ్ళని పెట్టిన, అంతా మీరే చేసుకున్నారు. అమ్మ నాయనకు ఒప్పిల్లా కదా, తల్లిదండ్రులు కదా. వాదు ఏ అమ్మాయి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, మమ్మల్ని తిండికుండా ఎస్ఐ గారు ఎత్తుకొని పోయినారు. ఎందుకు? రక్షించక బిడ్డకు. మీరు తల్లిదండ్రులే, పోయి మాట్లాడిన వాళ్ళు తల్లిదండ్రులే. మీరు మంచి పనే చేసినారు. ఆ బిడ్డకు జరిగిన ఘోరం తల్లిదండ్రులకే తెలుస్తుంది. చేతులు ఎప్పుడు జోడిచ్చిందో 16 ఏళ్ళ పిల్ల, అందరికీ కనికిని దోసి వచ్చినారు సార్. పిలిచనులే, వాళ్ళు పిలిచిపోయినా కూడా మేము నష్టపరిహారం మేము కట్టిస్తాము. గేట్లు కానీ అది కానీ అవి ఏంటి చెడిపోయినా కూడా దానికి నష్టపరిహారం మేమైనా కడతాం. మా తరపున వాళ్ళు నిరసని అన్నీ మేము నమస్కరిస్తాం సార్. అంతవరకే బిడ్డ కోసమే పారాడింది అది. ఇవన్నీ రాజకీయాలు జరిపేది మాకు తెలియదు సార్. ఇవన్నీ మీరు కుట్రలు చేసి బయటపడలే బిడ్డ. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది, ఈడియాలకు దానిలకు దీనిలకు అంటే ఎంత చిన్నతనం, నా బిడ్డని ఎవరు చేసుకుపోతారు అనేది అందరికీ ఆచాపదర్శి. ఇప్పుడైనా నా బిడ్డలు చేసుకోలే, చెడిపోలే నా బిడ్డ. చెడిపోయినా ప్రజలందరూ రావాలా సార్, అంతే. ఏమి లే, ప్రజలు రావాలా. చెడిపోయి అన్నీలే సార్. 10 మంది 10 రకాలు మాట్లాడుతున్నారు. ఎవరికనే సమాధానం చెప్తారు. తల్లిదండ్రులు లోపల ఉండారు, అన్నను తల్లిదండ్రులు ఎదకంబడే ఉండారు. బయటికి రానిస్తాడారా? రానిలే, హింసలోనే ఉన్నారు సార్. బయటికి రానిలే. సెక్రటరీలు ఆడొకరు ఈడొకరు ఉంటే మాది ఏంది జరిగేది ఆడ? తల్లిదండ్రులు వచ్చి చెప్తే డాక్టర్లు ఏం చెప్పినారు రిపోర్ట్లలో? శ్రీలవతి బాగుంది, చెడిపోలే, మంచి పిల్ల, మంచి గుణాలని. ఆటికి పోయి పోలీసు వాళ్ళు విచారణ చేసిన చుట్టూ ఉండేళ్ళు, ఆడ తోటల్లో కాయలు ఉండేవాళ్ళు, పిల్లది మంచి పిల్లలు సార్. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు సార్. అట్లాంటివి ఏం జరగలేదు. 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్లని పెట్టి తల్లిదండ్రులు వచ్చినారు. అద్దమ్మా ఈ కింద మేపకం, మేము అన్నానికి పోతున్నామని వచ్చిండేదే. ఇవన్నీ ఏంది సార్ గందరగోళం? తల్లిదండ్రులు చచ్చిపోవాలా, అన్న చచ్చిపోవాలా. 7 మంది వాళ్ళు కమల పిల్లలు, అందరూ వాళ్ళు 8 మంది. ఆ తల్లికి గుండె పెద్దది అయిందంట, హార్ట్ అటాక్ అంట. ఏమవుతుందని కొట్టుకుంటారు అందరూ. ఆ తల్లిదండ్రులు ఏం కావాలా, అన్న తమ్ముళ్ళు ఏం కావాలా? ఒకడు కోవిట్లో ఉన్నాడు, నేను చచ్చిపోతా అంటున్నాడు. ఈ నిన్ననే పోయిడే 3 నెలలు అవుతుంది.
వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది సార్. ఒక పిల్లోడు దాపెట్టుకున్నాడంటే మాకు ఘోరం జరిగింది కాక మేమే దాపెట్టుకోవాలని అడుగుతున్నాడు వాడు. అందరినీ తెస్తాము సార్, ఆడుండే వాళ్ళని తెమ్మను. మా బిడ్డది ఏమీ తప్పు లేదు సార్, చేతులు జోడించింది వచ్చినారు మా తల్లిదండ్రులతో సమానం. వాళ్ళది ఏం తప్పులే, వాళ్ళు మాత్రం బయట ఉండకూడదు. మా పాపకు గుచ్చుతా అంటారు సార్, ఇంకా చంపేస్తాం మేము, పెట్టం ఆ పిల్లని అంటాం వాళ్ళందరూ రావాలి. మొత్తం మీద మానవత్వం అనేది మంట కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బిడ్డకు జరిగిన అన్యాయం, అంటే ఒక బిడ్డకు అన్యాయం జరిగితే ఆ బిడ్డకు అండగా నిలడం తప్పుగా భావిస్తున్నారు పోలీసులు. ఇదెక్కడి న్యాయం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏదైతే తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం పైన గ్రామస్తులు స్పందించారే తప్ప వారిలో ఎలాంటి తప్పు లేదంటూ కూడా ఏదైతే బాధితురాలకు సంబంధించినటువంటి అవ్వ కూడా చెప్తున్న పరిస్థితి. ఆమె కంటతడి పెట్టుకుంటూ కూడా చేతులెత్తి నమస్కరిస్తుంది. మానవత్వం ఒక అపాలజీగా భావించండి. ఎందుకంటే జరిగినటి ఘటనలో మా తప్పులు ఏమీ లేవు, ఎందుకంటే మేము ఎక్కడా తప్పు చేయలేదు. కేవలం బిడ్డకు, తన బిడ్డకైనా సరే మా బిడ్డకైనా సరే, ఈ బిడ్డ ఎవరికైనా బిడ్డే. అలాంటి బిడ్డకు అన్యాయం జరిగితే ఎవరైనా కనికరించి దయతో వెంట నడిచారే తప్ప ఇందులో ఉద్దేశపూర్వకమైతే లేదు. మేమంతా కూడా కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవాళ్ళం. కూలి పని చేసుకునే వాళ్లకు రాజకీయాలు ఉంటాయా అన్నటువంటి విషయాన్ని కూడా మహిళలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిన వెంటనే ఆర్టీవీలో వచ్చినటువంటి కథనాలకు వేగంగా స్పందించినటువంటి కడప నగరానికి చెందినటువంటి ప్రజా సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళు అంటే ఒక రకంగా వీరికి అండగా నిలవాలి. ఏదైతే గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి మగవారు ఎవరూ లేకపోవడం, కేవలం మహిళలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు స్పందించి ఇక్కడ రావడం జరిగింది. చెప్పండి, ఏంటి సమస్య? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలండి. ఒక విషయం ఏమిటంటే పాప విషయం, రెండో విషయం ఊరి విషయం. మొదటిది ఏమైందంటే పాప పైన ఏదైతే జరిగిందో అత్యాయత్నం ప్రయత్నం కానివ్వండి, ఒక అతనితో కాకుండా ఇంకా నలుగురు కలిసి అక్కడ కొండల్లో ఏ విధంగా అయితే హింసించినారో వారికి శిక్షించకుండా ఒక్కరికి ఫోస్కో చట్టం కింద లోపలికి పంపించినారు. మిగతా వారికి ఏదో ఇది ఉండాది విచారణ చేసి మేము న్యాయం చేస్తామన్నారు. కానీ ఎవరైతే అక్కడ మేము చూసిన ఆర్టీవీలోనే ప్రశ్నించింది, చేతులెట్టి జోడించింది పాప, గుడ్డలు చినిగి ఉంటాయి కదా. అప్పుడు గుడ్డలు చినిగి ఉండేటప్పుడు మీరు ఇంకా వాళ్ళు దొరికినాక కూడా వారికి శిక్షించకుండా ఒక్కరికి పంపించేసి ఏదో ఇతర పత్రికల్లో అంటకట్టే విధానం, ఆ అమ్మాయి చెడిపోయింది, ఆ అమ్మాయి అట్లాంటిదే అనడం చాలా హేయమైన చర్య అది. ఎందుకంటే మీకు కూడా కూతుర్లు ఉన్నారు, మీకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు. మీ కూతుర్లకు చెల్లెళ్ళకు కూడా ఇటువంటి వాక్యాలే మీరు మీ పత్రికల్లో రాస్తారా అని నేను అడుగుతున్నా. రెండో విషయం, అదే విషయం పైన వచ్చేసి స్టేషన్కి వీళ్ళు పోయినారు. బాధ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. నా కూతురు కానివ్వండి, మీ కూతురు కానివ్వండి, ఎవరి కూతురైనా కూతురే. ఆ పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఊరంతా, ఇది పల్లెటూరు ఇది పల్లెటూరులో ఇక్కడ కులామతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై దానికి సపోర్టుగా నిలబడే పద్ధతి సంస్కృతి పల్లెటూరు సంస్కృతి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినారు. అయ్యా న్యాయం జరిగేయండి, మా పిల్ల కనిపెట్టడం లేదంటే 3-3.5 గంటలకి రిపోర్ట్ ఇస్తే 7 గంటల వరకు, రాత్రి 10 వరకు కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఆందోళన చెల్లి భయాందోళనకు గురై మా పిల్లకి ఏమైందో అని ఊరంతా తరలి వచ్చి స్టేషన్ ముద్దర వస్తుంది. అటువంటి దాంట్లో మాకు అనుమానాలు కూడా ఉన్నాయి. మీ దగ్గర మీ సీసీటీవీల్లో ఎవరైతే ఫర్నిచర్ను ధ్వంసం చేసినారో, అద్దాలు పగలగొట్టినారో స్టేషన్వి, వాళ్ళ రికార్డు ప్రకారం మీ దగ్గర ఉంటాయి. వారిని వెంటనే అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకోండి. కానీ ఎవరికి మేము అనుమానాలు ఉన్నాయి, మీ మనిషే కావచ్చు, దాంట్లో పోలీసులకే అని వెనకరించి మీకు సహకరిస్తున్న వాగ్ని వెనకల నుంచి రాయి విసరండి రా అని అనొచ్చు కూడా. రాజకీయ కోణం కూడా ఉండొచ్చు కూడా.
మీకు సగం మాకు సగం అని. దానికి మేము పోలేం. మేము బాలిక పైన జరిగిన అన్యాయంకి ప్రశ్నించడానికి అక్కడికి వచ్చినాము. మీరు కంప్లైంట్ రాసుకొని, ఎస్ఐ గారు ఉన్నారు కదా, కంప్లైంట్ రాసుకోవచ్చు కదా. మీరు కంప్లైంట్ ఎందుకు రాసుకోలేదు? మీరు మరలా ఎందుకు రమ్మని చెప్తున్నారు? అంటే ఏంది మీరు చెప్పేది విధానం? అందులో ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళకు కొంచెం ఇది బాధ కలిగి కొంచెం పోయిండొచ్చు, వారిపైన చర్యలు తీసుకోండి న్యాయం ప్రకారం. ప్రతి ఊరంతా పైన కేసులు బనాయించేసి 150-200 మంది పైన ఇది ఏందండి? ఇది ఉగ్రవాదం ఇక్కడ ఏమన్నా ట్రైనింగ్లు జరుగుతున్నాయా? ఏం జరుగుతున్నాయి ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రతి పేపర్లో కూడా సమస్య గురించి వస్తున్నది. ఈనాడు ప్రతి పత్రికలు కూడా న్యూస్లో కూడా వస్తున్నాయి. దానిపైన ఇప్పటి వరకు హోంమంత్రి నోరు తెరవకపోవడం చాలా సిగ్గుచెట్టు. ఎందుకంటే మేము మహిళల కోసము నేను ప్రయత్నిస్తాను. మహిళలపైన అన్యాయం జరిగితే నేను ఊరుకోను. పవన్ కళ్యాణ్ గారు జనసంఘ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ఆడవారిపైన మా చెల్లెలపైన ఎటువంటి అన్యాయం జరిగితే నేను దానికి ఒప్పుకోనని గొంతు చుచ్చుకొని మాట్లాడే అతను ఇప్పుడు ఎక్కడ దాక్కుని ఉండారని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ వేంపల్లి మండలంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా మీరు దీనిపై ఎందుకు ఈ ఫకీర్పల్లె కానివ్వండి, చింతలమడుగుపల్లె కానివ్వండి, ఇక్కడ నివసించే వారికి ఇప్పటి వరకు మనోధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని నేను మీకు ముఖాముఖిగా ఈ ఛానల్ ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నాను. తులసిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడనే, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎమ్మెల్యే ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీరు లీగల్ ప్రకారం యజ్ఞతో చేసినారు, దానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ లేని వారికి మనోధైర్యం కల్పించి, అయ్యా మీకు తోడుగా మేము ఉండాము, మీరు ఇక్కడికి రాండి, మీ పైన ఎటువంటి దౌర్జన్యం జరగనివ్వము, మీకోసం ఎల్లప్పుడూ మేము ఉంటామని ఒక భరోసా ఇవ్వగలిగే నాయకుడు లేకపోవడం చాలా 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 సిగ్గుచేటని ఇక్కడ నేను చెప్తున్నాను. రెండో విషయం ఒకటి, అది జరిగింది, సమస్య ఇది పోయింది. ఇది ఊరిపైన పడుతున్న తర్వాత 24/7 మాదిరిగా ఇక్కడ పోలీసులు కూర్చొని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఆడోళ్ళు మాట్లాడితే వారికి ఫోటోలు తీసుకోవడం, పేరు కనుక్కోవడం, ఆధార్ కార్డు తీసుకోవడం, రాత్రిపూట ఇళ్లలోకి దూరి లాక్కులు అని మీరు బీగం తీయండి, మేము ఒకడు ఇంట్లో ఉండాడేమో, లేకుంటే డైరెక్ట్గా నేను అడుగుతున్నా, ఇది లీగల్ ప్రకారం మీరు చేస్తున్నారా? సర్చ్ వారెంట్ లేకుండా ఆడజ్ఞ పోలీసు లేకుండా, స్త్రీ పోలీసు లేకుండా మీరు ఏ విధంగా ఇళ్లలోకి దూరుతారని నేను వక్ఫ్ పరిరక్షణ చేసి కడప సిటీకి కన్వీనర్గా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఇక్కడి నుంచి షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్ నేను ప్రశ్నిస్తున్నాను. మీకు ఇప్పుడు కూడా ఊరి వారికి నేను ఒకటే చెప్తున్నా, మేముండాము, మీ పైన ఎటువంటి దౌర్జన్యం జరిగినా కూడా మేము మన ప్రాణ త్యాగాలకి మన ఎటువంటి యజ్ఞాన్ని త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధము. మీరు భయపడకండి, మాతోటి అల్లా ఉండాడు. ప్రతి ఒక్కరూ న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరు ఉండారు. అందరూ కలిసి ఇప్పటికే ఇక్కడికి ఆగకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమ రూపం దాల్చక ముందే దీనికి ఆపాలని నేను కోరుతున్నాను. మీరు చెప్పండి. ఈ ఘటన చూస్తుంటే చాలా దారుణం. ఇది ఏదైతే మైనర్ బాలిక మిస్సింగ్ కేస్ కంప్లైంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఊరు మొత్తాన్ని 150 మంది 200 మంది పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేసినారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఈ విషయం ఏమంటే మైనర్ బాలిక కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు ఒక 5-10 మంది కలిసి స్టేషన్ కాడ పోయి వేంపల్లి స్టేషన్లో 2 గంటలకి అడిగినారు, మా పాప కనిపించడం లేదు, మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోండి అంటే దాన్ని పోలీసు వారు కంప్లైంట్ని సహకరించకుండా మబ్బిపెట్టి మళ్ళీ అది చూద్దామని 7 గంటల వరకు దాన్ని టైం గడిపినారు. ఈ గ్యాప్లో చుట్టుపక్కల ఊర్లో అంతా స్ప్రెడ్ అయింది, ఫలానా ఊర్లో పాప కనపడడం లేదు, అది మైనర్ పాప, ఎవరిదైనా పాపే కదా, పోయి చూద్దాం స్టేషన్ కాడ ఏం జరుగుతుందో ఏమైందో అని కొన్ని న్యూస్లు వీడియోలు స్ప్రెడ్ అవుతాయి ఫేస్బుక్లో, సోషల్ మీడియా. ఆ చిన్న పాప బాలిక ఏదైతే అందరికీ దండాలు పెట్టి దాంట్లో బట్టలు చినిగిపోయి ఉన్నాయి పాపది, దారుణం. ఎవరికి చూసినా కానీ హృదయం చలించుతుంది. మేము కూడా ఆ వీడియో ఆర్టీవీ న్యూస్లో చూసే వచ్చినాం ఇంత దూరము. కాబట్టి అది సామాన్యం. ఎవరికైనా హృదయం ఉండేవాళ్ళు, స్పందించే వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా వస్తారు. వాళ్ళందరూ స్టేషన్ కాడికి వచ్చి అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినారు.
ఈ టైం గ్యాప్ ఉంది. 3 గంటల నుంచి 7 గంటలు, సుమారు 4-5 గంటలు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో 100 మంది, 200 మంది, 500 మంది ఇట్లా పెరుగుతూ పోయినారు జనాలు. ఈ గ్యాప్లో జనాల్ని చూసి పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని మనం ఫలానా కంప్లైంట్ తీసుకున్నాము, బాధితులు వీళ్ళు, నిందితులు వీళ్ళు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నాం భరోసా ఇచ్చింటే ఆ పబ్లిక్ అక్కడి నుంచి వెళ్ళిపోయేది. కానీ పోలీసు ఎటువంటి చర్య తీసుకోకుండా మభ్యపెట్టి వచ్చిన వాళ్ళని గందరగోళం చేసి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం వల్లనే ఆ పాప వీడియో తల్లిదండ్రులు పడే బాధ శోధాలు చూసి పబ్లిక్ అతి ఉత్సాహంగా ఏం జరుగుతుందో ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు, సమయం లేదు, టైం గడిచే కొద్దీ చీకటి పడే కొద్దీ ఏమైనా జంతువులు తింటాయా, ఏమైనా ప్రాణగండం ఉందా, ఇలాంటి రకరకాల ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఆ ఉద్దేశంలో దాంట్లో ఎవరైనా ఆకతాయిలు ఉండొచ్చు, కాకపోవచ్చు. కాబట్టి దీంట్లో ఎవరైతే ఫర్నిచర్ డ్యామేజ్ చేసినారో వీడియో పరంగా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. దానికి మేము ఎటువంటి అడ్డుపడం. మేము వచ్చిన బాధ ఏమంటే ఏదైతే మైనర్ బాలిక ఉందో ఆ బాలిక పరిస్థితి ఏమైంది ఈరోజు జరిగి వారం అవుతుంది. ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నారు, వాళ్ళని బయటికి పంపించడం లేదు. ఆ బాలికని రిమ్స్లో పెట్టేసినారు. ఈ ఊర్లో పోలీసు వాళ్ళను పెట్టి ఏదో భయభ్రాంతానికి ఏదో జరిగిపోయింది, ఊరు వాళ్ళే కావాలని జమ్మగుడి పోలీస్ స్టేషన్ వద్ద వచ్చినారంటూ పోలీసు వాళ్ళు క్రియేట్ చేసి భయపడిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. నేను ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వెంటనే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టాలా. ఇక్కడ ఉండే ప్రజలకు ఎటువంటి బాధ లేదు, భయం లేదు. పోలీస్ మీకు సహకరిస్తుంది. మీరు ఎటువంటి తప్పు చేయకుంటే మేము మీ తోడు ఉంటామని పోలీసు వాళ్ళు, ఎందుకంటే పోలీసు వాళ్ళు లాఠీ పట్టుకొని భయపడిచ్చినారు. ఊర్లో తిరిగి ఆడోళ్ళు మొగళ్ళు లేని సమయంలో ఇంటికాడికి రాత్రి వచ్చి బీగాలు తెరిపించి ఇంట్లో చెక్ చేసినారు. అందుకు ప్రజలు ఇడంతా భయపడి పారిపోయినారు. ఇప్పుడు ఫోన్లు చేసుకోవాలన్నా ఫోన్లు లేవు, స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎందుకు ఊర్లో వస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారో, ఎవరు స్టేషన్లో వేస్తారు, భయం ప్రాంతం. వీళ్ళంతా అమాయకమే ప్రజలు, ఎవరు ఉగ్రవాదులు కాదు, ఎవరు గతంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కాదు, అమాయకం ఉండే ఊర్లో ఉండే ప్రజలే తిరుగుతూ న్యూస్ తెలిసి చలించిపోయి పోయినారు స్టేషన్ కాడికి. కాబట్టి పోలీస్ వాళ్ళకు ఒకటే కోరుతున్నా, ఇక్కడ పొలిటీషియన్ కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టాలా. వీళ్లకు మీరే భరోసా ఇవ్వాలా. మీరు భయపడిచ్చినారు కాబట్టి మీరే వేయాలి. దీన్ని ఎస్డిపిఐ పార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ జాబిర్ అలీ ఖాన్ మాట్లాడుతూ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కనుక ఇంతటితో పోలీసు వాళ్ళు చర్య తీసుకొని పబ్లిక్కి సపోర్ట్ లేకుంటే దీన్ని స్టేట్ వైడ్గా మనం అంతా అవేర్ చేసి క్యాంపెయిన్లు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సహకరిస్తామని ఇక్కడ ఉండే ప్రజలకు హామీ ఇస్తున్నాను. మీరు ఎవరు ఎటువంటి సమస్యకు భయపడే అవసరం లేదు. ఎవరైనా పోయి తెలిసి ఉంటే వాళ్ళని పిలుచుకోండి, మేము ఉంటాం. కడప నుంచి కావాలంటే వస్తాం. 10 సార్లు చేయండి, 100 సార్లు చేయండి, అర్ధరాత్రి చేయండి, మేము వస్తాం. మా నంబర్లు కూడా అందరికీ ఇచ్చిపోతాం. ఏం జరిగినా మేము చూసుకుంటాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి అసలు ఈ అంశాన్ని? ఇది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మగవారిపైన కేసులు పెట్టడంతో ఒక్కసారి కూడా ఆందోళనతో తిరిగినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇది పోలీసులు ఒక రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ఈ తాత్తందం మొత్తం పోలీసులు రాజకీయ పార్టీల మధ్యనే జరుగుతుంది. ఇక్కడ కొన్ని సినిమాలు ఇటీవల మంచి మంచి సినిమాలు చూసినట్లున్నారు. ఈ పోలీస్ యంత్రాంగం మొత్తం ఊరిపైన రౌడీజం చలాయించడం, ఊళ్ళు ఖాళీ చేయించడం, ఇవన్నీ ఒక సినిమా లెవెల్లో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ చూస్తే ఇది ఊరు వదిలిపోయినటువంటి మంచి కరువు వచ్చి ఊరు వదిలిపోతారు కదా, అట్లా ఆ విధంగా ఉంది ఈరోజు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మానవతా దృక్పథంతో మీకు అన్నీ తెలుసు, మీకు వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసు. అక్కడ మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఎవరెవరు దాడి చేశారో పోలీస్ స్టేషన్ పైన, ఎవరెవరు రాళ్ళు ఇచ్చారో, ఎవరెవరు మీ ఫర్నిచర్ చట్టపరమైనటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలి. కానీ ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ సీసీ కెమెరాలలో, టీవీలలో, సెల్లులలో తీసుకున్నటువంటి దాని ఆధారంగా పట్టుకొని ఎవరెవరు ఉత్సాహంగా అరుస్తుంటారో వాళ్ళకందరికీ పట్టుకొని వాళ్ళపైన కేసులు పెట్టి, చిన్నపిల్లలు ఏం తెలుస్తుంది? నా ఊళ్ళో నా చెల్లెల పైన, నా కూతురి పైన, నా అమ్మ పైన జరిగితే ఎంత బాధ ఉంటుందో అది పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఉదయం నుండి జరిగినటువంటి, మధ్యాహ్నం నుండి జరిగినటువంటి పరిణామం సాయంత్రం 7 గంటల వరకు కూడా ఏమే కానీ మీకు అంత ఇంపార్టెంట్ ఉంది ఇడుగులపాయలో ఉండాలని. ఇడుగులపాయనా మీకు మేను ఇక్కడ అమ్మాయికి జరిగిన అన్యాయమా? మీరు ఇడుపులపాయలో వాళ్ళు ఉన్నారని వాళ్ళు కాపలా కాసిన, వాళ్ళు చచ్చినా పర్వాలేదు, ప్రజలు చచ్చినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం బతకాలా, అది మీ ఉద్దేశం. అందుకని మీరు పోలీసు వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకు కాదు సెక్యూరిటీ కావాల్సింది, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, భయభ్రాంతుల మధ్య ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఊరు వదిలిపోయినటువంటి వాళ్ళకి మీరు ఒక భరోసా ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వటం లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీల వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఎన్నికల తరంలో ముస్లింల ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు, ముస్లిం ఓట్లను ఓటు బ్యాంక్గా తయారు చేసుకున్నటువంటి వాళ్ళు, ఈరోజు ముస్లింల పరిస్థితి ఏంది? సచార్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈరోజు కరెక్ట్ అదే జరుగుతుంది.
దళితం కంటే దీనమైనటువంటి జీవితం ఈ ప్రాంతంలో గడుపుతున్నటువంటి వాళ్ళ కోసం పోలీసులు నిలబడరు. ఈరోజు ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎక్కడెక్కడో స్టూళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఓట్ల కోసం. రేపు పంచాయతీ ఎన్నికల్లోనే ఈ తాతాంగం మొత్తం వీళ్ళపైన రౌడీ షీటర్లు ఓపెన్ చేసి రేపు జరిగే ఎన్నికల్లో మేము లబ్ధి పొందడం కోసమే చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పటికే కానీ పోలీసు వాళ్ళు మానవత్వ దృక్పథంతో ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ రప్పించాలి, బయట ఉన్నటువంటి వాళ్ళకి. అదే ఇక్కడ ఒక పీస్ కమిటీ వేసి అన్ని పార్టీలతో కలిపి మీ పైన ఎవరెవరిపైన కేసులు ఉన్నాయి, వాళ్ళకి అందరికీ ఏ విధంగా జరిగినాయని వాళ్ళకు వివరించి వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం పైన ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి. ముఖ్యంగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమస్యను ప్రజల్లోకి చాలా బాగా తీసుకువెళ్ళింది. ఆర్టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజా సంఘాల వారు ఆర్టీవీ ద్వారా కథనాలను చూసి ఇక్కడ ఏమో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుందని చూస్తే ఇక్కడ ఎంత నీచంగా దిగజారిపోయారు రాజకీయ నాయకులు మరియు అధికారులు. అంటే ఇక్కడ వచ్చి మానవతకు భవిష్యత్తులో ఈ పోలీసులు అంటే వేంపల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తూరి చూస్తే భవిష్యత్తులో పక్క ఇంటిలో ఏదైనా అన్యాయం జరిగితే తొంగి చూడరు కూడా అటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇక్కడ మానవత దృఢత్వంతో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని వెళ్ళి స్థానికులు వెళితే వాళ్ళందరి మీద కేసులు బనాయించి వాళ్ళ మీద నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఇంట్లోకి తాళాలు వేసి భయభ్రాంతులకు గురి చేసి అదే ఇండియా చైనా బార్డర్ లాగా పోలీసు వాళ్ళు ఇలా పెడుతున్నారంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇక్కడ భయపడింది. కూటమి ప్రభుత్వం భయపడి, ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు తీసుకొచ్చారు. ఈ రెండు పక్కిరిపల్లె, ఈ రెండు గ్రామాలు స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అడ్డా అని ఇక్కడ ఆయనకు ఎక్కువ శాతం ఉంది అని బీటెక్ రవికి ఎక్కడో కాలింది. ఇది మై వాట్స్. బీటెక్ రవిడికి ఎక్కడో కాలింది. ఖాళీ ఇక్కడ ఎక్కడైనా ఈ పిల్లలను రౌడీ సీట్లను చేయాలి, వీళ్ళ కేసులు బుక్ చేయాలి, రాబోయే స్థానిక ఎలక్షన్లో వీళ్ళందరినీ లోపల వేపించాలి అనే దురుద్దేశంతో, దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం కుట్ర చేసి కుటీల రాజకీయం చేసి ముస్లింలను బలి తీసుకున్నారు. ముస్లింలను బలిపశువులుగా చేశారు. అదే బీటెక్ రవికి విజ్ఞత ఉంటే, అధికారులకు విజ్ఞత ఉంటే పక్క ఊర్లో ఉన్న వాళ్ళపై వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అధిక శాతం ముస్లింలు ఉన్న ఏరియాలు ముస్లింలే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఇది కూటమి ప్రభుత్వం కుట్రతో కూడుకున్న కుటీల రాజకీయం. దీంట్లో ముస్లింలు బలి చేసేదానికి బీటెక్ రవి ముందుండి వెనుకుండి నిమిషం బాగా చేస్తూ, ఎందుకంటే ఆ వీడియోలో చూస్తే టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. ఆ వీడియోలో సీసీ ఫుటేజ్లో స్టేషన్కి వెళ్ళిన దాడిలో టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. ఎందుకు టీడీపీ నాయకుల పేర్లు తొలగించారు? ఎందుకు టీడీపీ నాయకులతో పేర్లు తొలగించి అమాయకులైన నిరుపేదలైన ముస్లింల పేర్లు ఎందుకు యాడ్ చేశారు? ఇదేంది ఇది? 15 సంవత్సరాల పిల్లోడు ఏమైనా స్టేషన్ మీద దాడిపోతాడా? వాని ఫోన్లు లాక్కొని వాని ఇంట్లో ఇబ్బంది పెట్టి వాని ఇబ్బంది పెడతారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర కుటుంబ సభ్యులు ఇళ్ళ కాడకు వచ్చి రాత్రి 8-9 గంటలకు వచ్చి నీ తండ్రి ఉన్నాడా, మీ నాయన ఉన్నాడా, 10 గంటలకు వచ్చి ఇళ్ళల్లోకి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి 5 మంది 6 మంది వస్తే భయభ్రాంతులు గురికారా? అందులో ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టారు. ఊర్లో చెక్ పోస్ట్ ఎక్కడైనా ఉందా? ఇదేమన్నా దేశ పాడరా? ఇదేమన్నా ఏ దేశంలో వస్తున్నాం మనం? ఒకే ఊర్లో చెక్ పోస్టా? అంటే హిందూ సమాజం వర్గం ఉంది, ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారని చెప్పేసి ముస్లిం ఇక్కడ ఎక్కువ అణచివేత ఉద్దేశంతో బీటెక్ రవి చేస్తున్న కుట్ర ఇది. బీటెక్ రవి చేస్తున్న కుట్ర స్వయంగా చెప్తున్నాను. ఇది బీటెక్ రవి దీని మీద హస్తం ఉంది. ఈయన స్వయంగా వాళ్ళ కేసులో ఉన్న వాళ్ళను తప్పిస్తున్నాడు. ఒక అమాయకులైన ముస్లింలను బలిపోచలు చేస్తున్నారు. ఇది మేము స్థానికంగా వచ్చిన ఈ ప్రజల ద్వారా తెలుసుకున్నాం. ఇది మా సొంత నోటు చెప్పడం లేదండి. ఇక్కడ స్థానికంగా వచ్చిన మహిళల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ, ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి, ఆయనకు అత్యుత్సాహం ఎక్కువైపోయి వీళ్ళకు ఇబ్బందులు పెడుతున్నాడంట. ఈ ఊరోళ్ళు అంటారు. చూడండి, వినండి. ఇది ఏముందంటే ఇది ఆయనకు ఇక్కడ ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల గ్రామాలలో టీడీపీకి 2% కూడా ఓటు లేదు. ఇక్కడ టీడీపీకి 2% కూడా లేదు. ఆ ఓటును ఈ వాళ్ళ మీద ప్రజల మీద అయ్యా బీటెక్ రవి నీకు కోపం ఉంటే రాజకీయాలు చేసుకొని నువ్వు చేతనైతే ప్రజల అభిప్రాయం పొంది వాళ్ళకి మంచి చేసి
వాళ్ళ మన్నలను పొంది ఆ 2% 20 చేసుకో, 20 లేకుంటే 100 చేసుకో నీకు ఓపికంటే. ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తావా ప్రజల మీద? ఏమయ్యా బీటెక్ రవి, నువ్వే ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ అని ఏమన్నా? నువ్వు ఎప్పుడూ గెలిచలేవు, నువ్వు గెలిచవు కూడా, నువ్వు కలలుకుంటున్నావు. ఇలా చేస్తే ఇప్పుడే నీకు చిన్న ఎమ్మెల్సీ పదవి వస్తేనే నువ్వు ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి ఒక్క చాట్లోనే 100 మందిని పంపిస్తున్నావంటే నీకు ఏమయ్యా మనసు లేదా నీకు? అంటే ముస్లిం సామాజిక వర్గం నీకు ఓట్లు అవసరం లేదా? నీ రాజకీయ కక్షలు ఉంటే అది ప్రతిపక్ష పార్టీ మీద చూపించుకో, ఈ స్థానిక ఎమ్మెల్యే మీద చూపించుకో. నువ్వేది ప్రజల మీద చూపించడం ఏంటయ్యా? నువ్వు ప్రజల మీద చూపించడం ఏంటి నువ్వు? ఏది ఇది చాలా నీచమైన చర్య. కూటమి ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలు మానుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు చేస్తే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వచ్చే ప్రజా సంఘాలు వచ్చినాయి, ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వచ్చాయి. ఇదే కొనసాగితే కొంత త్వరలో ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ డిఎస్పీ గారితో ప్రజలతో పీస్ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఈ చెక్ పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ని ఎత్తేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలందరినీ తీసుకువచ్చి వేంపల్లికి తీసుకొస్తాము. వేంపల్లికి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని కుట్రను బయటపెడతాం. కూటమి ప్రభుత్వం కుట్రను బయటపెడతాం. ఎందుకంటే అమాయకులైన మనుషులు బాధపడుతున్నారే, వాళ్ళ ఇళ్ళలో అర్ధరాత్రి అపరాత్రి పోలీసులను పంపిస్తావా? వాళ్ళకు కూలి చేసి ఉండగా వాళ్ళు చూడండి, వాళ్ళు వీధులు ఎట్టున్నాయి, వాళ్ళు ఏరియాలు ఎట్టున్నాయి, వాళ్ళ ఇళ్ళు ఎట్టున్నాయి, అటువంటి అర్ధరాత్రి అపరాత్రి మనసు పోలీసులు పంపిస్తావా? ఏందా అది కక్ష సాధింపు? ఇదే కక్ష సాధింపు అంటే? ఇదే కక్ష సాధింపు? నువ్వు ఓకే అయితే నువ్వు ధైర్యం ఉంటే ప్రతిపక్ష నేతతో ఎన్నికలకి నిలబడి గెలుచుయా. ఏదో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పేసి దాన్ని తీసుకు అడ్డపెట్టుకొని నువ్వు ప్రభుత్వం నీకు అధికారం వచ్చిందని ప్రజల మీద కక్ష సాధింపు ఎందుకయ్యా? ఓకే, ఇది భవిష్యత్తులో ఇది ఇంత ఆపకపోతే ప్రజా సంఘాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం. అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తాం, హోంమంత్రిని కలుస్తాం, గవర్నర్ గారిని కలుస్తాం, మైనార్టీ కమిషన్ కంప్లీట్ ఇస్తాం. మీ మీదనే మీ కుట్రతోనే జరుగుతుందని, మీ బీటెక్ రవి కుట్రతో జరుగుతుంది అని గవర్నర్ గారికి ఇస్తాం, హోంమంత్రికి ఇస్తాం, ముఖ్యమంత్రికి ఇస్తాం. ఎన్ని విభాగాల్లో ఇవ్వాలి అన్ని విభాగాల్లో ఇస్తాం. నా పేరు షేక్ దస్తగీర్, మైనార్టీ రైట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు. మీరు చెప్పండి, ఎలా చూడాలి? అసలు ఒక రకంగా ఇక్కడ వీళ్ళందరినీ టార్గెట్ చేసుకున్నారు బీటెక్ రవి అనేది ఒకటి ఆరోపణ. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన హృదయదారకమైనటువంటి ఘటన. మానవీయ కోణంలో చూశారు అందరూ కూడా. ఆ మానవీయ కోణంలో చూసి చెల్లించిపోయినటువంటి వాళ్ళపైన కేసులు నమోదు చేయడాన్ని ఎలా చూడాలి? అసలు దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిందే. పోలీసుల తీరు ఒక పక్క ఫ్రెండ్లీ పోలీసు అనేటువంటి దాంట్లో ప్రభుత్వాలు మారుతున్నా కూడా పోలీసుల తీరు మారలేదనేటువంటిది వేంపల్లె పోలీసుల తీరును బట్టే తెలుస్తుంది. ప్రధానంగా పులివెందుల డిఎస్పీ ఇక్కడ వేంపల్లె పోలీస్ స్టేషన్ దాడి చేసిన దాంట్లో 300 మంది అయినా 400 మంది అయినా కూడా కేసులు పెడతామనేటువంటి దాంట్లో బహిరంగ ప్రకటనలు చేయడాన్ని కూడా మరి సిపిఐ ఇన్సాఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేందుకు పోలీస్ స్టేషన్ పోయి ఒకటి చిన్న అరకాదరైనటువంటి సంఘటనలో ఇక్కడ చూస్తే చింతలమడుగు పక్కిరిపల్లిలో ప్రతి ఇంట్లో కూడా మగవారు లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. రోజువారీ పని చేసుకుంటూ ఉండేటువంటి వారు ఉన్నారు. అలాగే ఒక చిన్న పాపకు 3 ఏళ్ల పాపకు మందులు మెడిసిన్ తెచ్చించే వాళ్ళు కూడా లేరనేటువంటి దాంట్లో కూడా బయటపెట్టినట్టుంది. ఒక పక్క పోలీసులు ఏకపక్షంగా ఇక్కడ ఏదో ఉగ్రవాదులు చొరబడినట్టుగా పోలీసు పికెట్ చేసి ప్రత్యక్షంగా మేమే నిజనిర్ధారణ కమిటీ వస్తే మా ఫోటోలు తీసుకొని పోయి వాళ్ళు ఫోటోలు తీసి వాట్సాప్లో సెండ్ చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలతో ఒక పీస్ కమిటీ మంచి వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మరి సిపిఐ ఇన్సాఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నేనైతే అసలుకి పోలేదు సార్ అక్కడికి. నేనైతే ఇల్లు చూపిస్తురా అని పిలుచుకుపోయినారు సార్ వాళ్ళు. పోతే అక్కడికి నాకు తెలియదు సార్, నేను అయితే పోలేదు సార్ అని చెప్తే అలాగే లేరా కూర్చొని పంపిస్తామని ఎంక్వైరీ చేసినారు సార్. నాకైతే వీడియోలో లేని అని పంపించినారు సార్. ఫోన్ అయితే రేపు ఇస్తామన్నారు. 3 రోజుల నుంచి తిరుగుతున్నాను సార్ ఫోన్ కోసం. 16 సార్, సెకండ్ ఇయర్ సార్, కాలేజ్ ఇంటర్మీడియట్. సో మొత్తం మీద ఏదైతే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మానవత్వంతో వ్యవహరించారు. మానవత్వంతో వ్యవహరించడంతో కూడా వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టారు. ఆందోళన బాట పట్టిన వారిపైన కూడా కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా మగవారు ఎవరూ లేరు, కేవలం ఆడవారు మాత్రమే ఉన్నారు. వీరంతా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. ఈవినింగ్ పొద్దుటూరులో ఒక గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా
అన్ని పరిసర ప్రాంతాలన్నీ వెరిఫై చేస్తున్న క్రమంలో ఈరోజు గండికోట ప్రాంతంలో మరి యొక్క డెడ్ బాడీ మనకు ట్రేస్ అవుట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫర్దర్ దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఏవైనా మృతి గల కారణాలు ఇంకా మనకు తెలియదు. మృతి గల కారణాలు ఏంటి విషయాలు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి మా పోలీస్ సిబ్బంది కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏవైనా విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఫర్దర్ కోర్స్ ఆఫ్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలియజేస్తుంది. ఎవరు లేరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.